హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీ అమలుపై ఉద్యోగ సంఘాల కీలక చర్చలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ నేతలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి ఆర్థికపరమైన అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడానికి నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సాయి ప్రసాద్ గారిని నేతలు స్వయంగా కలిసి ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని కూడా అందజేశారు. మరి రాష్ట్ర పరిపాలనలో అత్యున్నత అధికారి అయినటువంటి సీఎస్ ద్వారా తమ గోడును ప్రభుత్వానికి వినిపించడం ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తుంది అని వారు ఆశిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకు ఒక్క పైసా కూడా ఖర్చు లేనటువంటి 12వ వేతన సవరణ సంఘాన్ని, కమిషన్ నియామకాన్ని, ఈ యొక్క ప్రక్రియను ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని సంఘం నేతలు సూటిగా ప్రశ్నించారు. పీఆర్సీ చైర్మన్‌ను నియమించడం అనేది కేవలం ఒక పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమేనని, దీనివల్ల తక్షణం ఎటువంటి ఆర్థిక భారం పడదని, కేవలం ఒక జీవో జారీ చేస్తే సరిపోతుందని వారు వివరించారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, అధికారం చేపట్టిన వెంటనే ఆ హామీలను ఆచరణలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో కొత్త వేతన సవరణ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక ఊరటనిచ్చేందుకు 30% మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని వారు గట్టిగా కోరారు. గత ప్రభుత్వం హయాం నుండి పేరుకుపోయిన బకాయిల వల్ల రిటైర్డ్ ఉద్యోగులు మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగి తన జీవితకాలం ప్రభుత్వానికి సేవ చేసి పదవీ విరమణ పొందిన తర్వాత తన సొంత డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం అవమానకరమని వారు పేర్కొన్నారు. చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి బకాయిలను కళ్ళజూడకుండానే మరణిస్తున్నారని, ఇది మానవీయ కోణంలో ఆలోచించాల్సిన విషయమని వారు గుర్తు చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏ వివరాలను కూడా ట్రెజరీ సైట్‌లలో అప్‌లోడ్ చేసి తక్షణమే వాటిని నగదు రూపంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఆసరాగా ఉండే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారిని రెగ్యులరైజ్ చేయాలని, అలాగే ఔట్‌సోర్సింగ్ మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం తమపై నమ్మకం ఉంచిన ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి పెరిగిపోయి పాలనపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం సిబ్బంది కొరత కారణంగా ఒక్కో ఉద్యోగికి నలుగురు పనిని భుజాన వేసుకొని ఒత్తిడికి గురవుతున్నారని, దీనివల్ల మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు సెక్రటరీ జనరల్ పలసటి దామోదర్రావు నేతృత్వంలో జరిగినటువంటి ఈ భేటీలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. మరోవైపు పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ హక్కుల సాధన కోసం గళం ఎత్తుతున్నాయి. టీఎస్-యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చావా రవి గారు పీఆర్సీ అమలు విషయంలో జరుగుతున్న ఆలస్యంపై మండిపడ్డారు. ఆదివారం ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రంజన్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 మార్చి నుండి పదవీ విరమణ చేసిన సుమారు 12,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిల కోసం ప్రభుత్వం వెంటనే 10,000 కోట్ల రూపాయలను ఏకమొత్తంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసం ఈ సొమ్ము వారికి ఎంతో ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. జెడ్పీపీఎఫ్ మరియు సిపిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల డీఏ బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రభుత్వం ప్రకటించాల్సిన 4 పెండింగ్ డీఏలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆరోగ్య భద్రత విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, హెల్త్ కార్డులు ఉన్న ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అందటం లేదని, దీనివల్ల ఉద్యోగులు లక్షలాది రూపాయలు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు చేపడతామని, ప్రభుత్వం చర్చలకు రాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి దుర్గా భవాని గారు మాట్లాడుతూ, టెట్ అర్హత మార్కుల తగ్గింపు వంటి ఆర్థికేతర అంశాలపైన కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ టీచర్లకు న్యాయం చేయాలని, కేజీబీవీ మరియు సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస బేసిక్ పే వర్తింపచేయాలని పలు కీలక తీర్మానాలు చేశారు. అలాగే మోడల్ స్కూల్స్ మరియు గురుకులాల ఉద్యోగులకు మెరుగైన హెల్త్ కార్డులు మరియు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశం ప్రారంభానికి ముందు సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, మర్రి వెంకన్న, షేక్ యాసఫ్, సైదా, అలాగే రాంబాబు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొని తమ ఐక్యతను చాటారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అయితే వారు ముక్త కంఠంతో కోరారు.